హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడిస్ వ్లాగ్స్. ఇవాళ మనం దోసకాయతో 2 రెసిపీస్ చూద్దాము. ఒకటి చట్నీ, ఇంకోటి పచ్చడి అండి. పచ్చడి మా మమ్మీ చెప్పింది, సేమ్ చెప్పినట్టు చేశాను. ఇంక చట్నీ మాత్రం నేనే ట్రై చేశాను, బాగా వచ్చింది, సూపర్గా ఉంది టేస్ట్. పచ్చడి కన్నా చట్నీ బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఫస్ట్ వాటిని చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకొని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీటి కోసం ఫస్ట్ చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి కావాలి, ఎల్లిపాయలేమో రెండిటికి కావాలి, చట్నీకి ప్లస్ పచ్చడికి. తర్వాత పచ్చడి కోసం జీలకర్ర మెంతుల పొడి కావాలి. అదిగోండి, ఎల్లిపాయలు పొట్టు తీసినవి కావాలి. అవి ఫస్ట్ పచ్చడి కోసం మిక్సీ పట్టుకుందాము. అందులోంచి ఇవి 3 ఎల్లిగడ్డలు అయితే 2 ఎల్లిగడ్డలన్నీ మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఒక ఎల్లిగడ్డ అంతా నేను చట్నీలు వేసాను. 2 ఎల్లిగడ్డలన్నీ ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకోవాలి, బరకగానే పట్టుకోవాలి, మరీ స్మూత్గా ఏం పట్టుకోవద్దు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, దోసకాయ పీసెస్, అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది. ఆయిల్ ఎక్కువ వేడి కాకముందు కొన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలుగా హీట్ అయితే చాలు. కొన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలి, ఎడ్జస్ట్కి వస్తుంది బ్రౌన్ కలర్లో, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే అన్నీ అట్లా నేను చాలా మీడియం కన్నా కూడా తక్కువ పెట్టాను ఫ్లేమ్, అందుకే అవి ఎక్కువ ఫాస్ట్గా ఫ్రై అవ్వట్లేదు, కొంచెం ల్యాగ్ అయిపోయింది వీడియో. అలా మొత్తం బ్రౌన్ కలర్ అయ్యాక వాటిని సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్లేమ్ ఎక్కువ చేశాను, పెద్దగా చేస్తే ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇస్తున్నాం కదా, 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అవన్నీ ఒక్క దగ్గరే తీసుకున్నాను. ఫస్ట్ తీసుకున్న తర్వాత హాఫ్ పచ్చడికి, హాఫ్ చట్నీకి చేసి ఉంచేసాను అనమాట. ఇదిగోండి, ఇంకా ఫ్రై కావాలి, ఫ్రై కాలేదు, చాలా టైం పట్టింది ఫ్రై చేయడానికి. అదిగోండి, కలర్ చేంజ్ అయినాయి చూడండి. అవి అసలు దోసకాయలాగా లేవు కదా ఫ్రెండ్స్, పన్నీర్ పీసెస్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే. ఇదిగోండి, ఒక బౌల్లో తీసుకోవాలి. అన్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హాఫ్ కూడా చేశాను. అంటే ఫస్ట్ చట్నీకి తీసాను, తర్వాత అందులో మిగిలిపోతాయి కదా ఇంకా హాఫ్, అందులోనే పచ్చడికి కలిపాను అనమాట. చూసేయండి, ఇదిగోండి, అన్ని బౌల్లోకి తీసిన తర్వాత అందులో ఆయిల్ ఉంటుంది కదా, అది నేను వేరొక ప్యాన్లోకి తీసుకుంటున్నాను, చిన్న ప్యాన్లోకి. అది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఖరాబ్ ఏం కాలేదు, మంచిగానే ఉంది. అయితే ఇందులో నేను నేను వేసే అది ఉంటుంది కదా టేబుల్ స్పూన్, అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా ఉంచేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది చట్నీ ఫ్రెండ్స్, చట్నీ మాత్రం సూపర్ అయింది ఫ్రెండ్స్. చట్నీ బాగుంది, మాకు అందరికీ చట్నీయే నచ్చింది. ఒక 10 to 12 వరకు పచ్చిమిర్చి ఉంటాయి పీసెస్, అవి వేసుకొని అవి మంచి ఫ్రై కావాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులోంచి హాఫ్ అని అందులో వేసాను అనమాట, చట్నీ కోసం వేసాను. ఇదిగోండి, ఇప్పుడు వేసాక కూడా కొద్దిగా ఫ్రై చేయాలి. అవి సరిపోతాయా లేవని చెక్ చేస్తున్నాను అనమాట. మిగిలిన ఎల్లిపాయ కదా, అవి ఇందులో వేసేయాలి, అవి కూడా ఫ్రై కావాలి అనమాట. అలాగే ఒక పించ్ టర్మరిక్ పౌడర్ వేయాలి. నేను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, నాకు స్టోరేజ్ ఫుల్ అయ్యి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి, కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి మన టామరిండ్ ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా అర్జెంటుగా ఏదన్నా అవసరం వస్తుంది, అది 1 స్పూన్ వేసాను. మీరు టామరిండ్ వేస్తే కొద్దిగా అంత వేయండి, మీ టేస్ట్కి తగ్గట్టు, పులుపుకి తగ్గట్టు వేసుకోండి. వేసి ఫ్రై చేసి అదిగోండి అలాగా ఫ్రై కావాలి. ఫ్రై చేసిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్కి వద్దాం. పచ్చడికి మనం ఎల్లిపాయలు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది అందులో కలపాలి. మనం ఫ్రై చేసినాక మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్లో కారం, తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 to 3 వరకు వేసాను, 2 స్పూన్స్ వేసాను. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసాను. నెక్స్ట్
వెల్లుల్లి పేస్ట్ వేసాను, కారం వేసాను, సాల్ట్ వేసాను, జీలకర్ర మెంతుల పొడి వేసాను. అది జీలకర్ర పొడి ఫ్రెండ్స్. జీలకర్ర పొడి ఫుల్ స్పూన్ వేసాను, మెంతి పొడి హాఫ్ స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ వేసాను అనమాట. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసి, ఇదిగోండి అదేమో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, అది మిక్సీ పట్టాను. ఇప్పుడు రెండిటికి కలిపి నేను పోసి పెడుతున్నాను. మీరు ఆ చట్నీ ఉంది కదా, పోసి పెట్టకున్నా బాగుంది టేస్ట్, కానీ పోసి ఎలాగో పెడుతున్నాను కదా అని రెండిటికి పెడుతున్నాను. పోసుకి 1 స్పూన్ పోసాను ఆయిల్, జీలకర్ర మెంతులు వేసాను. 1 స్పూన్ అంటే టీ స్పూన్ కాదండి, టేబుల్ స్పూన్. దానికి ఒక 2 to 3 టీ స్పూన్స్ పడుతుండొచ్చు ఆయిల్, 4 స్పూన్స్ పడుతుండొచ్చు, 4 టీ స్పూన్స్. ఇప్పుడు ఇందులో హాఫ్ అందులో హాఫ్ వేసి పోపు పెట్టాను అనమాట. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫస్ట్ అందులో, తర్వాత చట్నీలో పోపు పెట్టాను. మీరు ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.